హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, అలాగే 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలను దంచి అందులో వేసుకోవాలి. అలాగే పచ్చెనపప్పు కొంచెం వేసుకోవాలండి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకోవాలి. దొండకాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగా వేగిపోతుంది. ఈ ప్రాసెస్ చాలా లేట్‌గా అవుతుందండి. బాగా ప్యాన్‌లోనే వేయించుకోవాలంటే. ఎవరికైనా తొందరగా అయిపోవాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకొని అందులో ఫ్రై చేసి సెపరేట్ చేసుకోవాలి. ఆయిల్ నుండి సెపరేట్ చేసుకొని తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని దొండకాయని తీసి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసి ఇదే ప్రాసెస్‌లో మళ్ళీ చేసుకోవచ్చండి. ఒక స్పూన్ పసుపు వేసుకొని, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటిపోతుంది, లేకపోతే సిమ్లో పెట్టుకొని వాడ్చుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వాడ్చుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టుకుంటూ మధ్యలో తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే అడుగంటిపోకుండా ఉంటుంది. చూడండి, కొంచెం వాడాయి, ఇంకా బాగా వాడాలండి. అప్పుడే పచ్చివాసన పోతుంది, లేకపోతే బాగుండదండి. బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలండి బాగా. చూడండి, బాగా ఉడికిపోయింది దొండకాయ. అందులో ఒక స్పూన్ కారం పొడి వేసుకొని దించుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నారంటే మాడిపోతుంది, అలాగే స్మెల్ వస్తుందండి, మాడి వాసన వస్తుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నారంటే బాగా కొంచెం కరెక్ట్గా ఒక 1 మినిట్ అండి ఆపేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై. పప్పులోకి కానీ, లేకపోతే ఇలా పచ్చళ్ళు ఏదైనా చేసుకున్నప్పుడు తినడానికి సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి దొండకాయ ఫ్రై అంటే. మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.